I'm going to talk about the heart matter. అందరూ చెప్పండి, హృదయానికి సంబంధించిందనండి. Yes, I want to talk about the heart matter. నీ హృదయాన్ని దేవుని తట్టు ఉంచకుండా, దేవునిలో లోతుగా వెళ్లకుండా కొన్ని విషయాలు నీ హృదయాన్ని తిప్పేస్తాయి. ఒక్కొక్కసారి ఈ సర్మన్ నాకు కాదు అనుకుంటే అది నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ఫర్ యువర్ చిల్డ్రన్. వెనకాల ఈ దర్శనం చూసారా? ఎంతమందికి అర్థమైంది? ఇదే మార్గం, ఇది రాజ మార్గము. ఓకే, ఇది ఎక్కడ చూసాము? యెషయా గ్రంథంలో చూసామా లేదా? ఎస్. ఇది ఎక్కడ చూసాము? ప్రకటనలో చూసామా లేదా? ప్రకటనలో 19వ వచనంలో చూసాము. అవునా? గొర్రెపిల్ల వివాహోత్సవం సిద్ధమైంది. అవునా? సంఘం ఏం వేసుకుంది? సన్నటి నారబట్లు. అవేంటవి? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఓకే, సో ఈ రహదారిలో మరి ఈ రోడ్డు అంతా ఏం చేస్తావు? పరిగెట్టుకుంటే ఏం చేస్తావు? ఖాళీగా ఏ క్రియలు చేయాలా? నీతి క్రియలు. అవునా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు, 40 ఏళ్ళు పట్టొచ్చు, 2 తరాలు పట్టొచ్చు, 3 తరాలు పట్టొచ్చు. ఏం చేస్తూ ఉండాలి? ఊరి పిల్లలు ఏం చేయాలా? నీతి క్రియలు చేస్తూ ఉండాలా. ఆ మార్గం హైవేలోనే ఉండాలి. ఎంతమంది హైవేలోనే ఉండాలనుకుంటున్నారు? ఇంకా ఎంతమంది సందులో తిరుగుతున్నారు? పక్కన హైవే ఎక్కవా లేదా అని అడగండి. ఎక్కకపోతే త్వరగా ఎక్కువనండి. యా, గెట్ ఇన్ టు ద హైవే క్విక్లీ. అవునా? ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. జుమ్ అనుకుంటా హైవేలో. గొడవ ఉండదు, ఎవరు అడ్డురారు, ఏం రారు, ఒకటే కొట్టుడు కమ్యూన్ దాకా. సో ఈ కార్యక్రమంలో ఏంటంటే యూ విల్ స్టార్ట్ బేరింగ్ రైచియస్ ఫ్రూట్స్. సో ఈ హృదయాన్ని సాధారణంగా తిప్పేసేటువంటి అంశాలు 2 చెప్తున్నాను అనమాట. వాట్ టర్న్స్ అవే ద హార్ట్? హృదయాన్ని ఏం తిప్పేస్తాయి? హోషేయ గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు హోషేయ. ఓకే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. రైట్. మతి అనండి. అప్పుడప్పుడు అంటాం, ఏంద్రా ఈ పనులు, మతిపోయిందా అంటాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ఓరిడమ్ అండ్ వైన్ అండ్ న్యూ వైన్. అవునా? టేక్ అవే ద హార్ట్. అది అక్కడ ఉంది చూడండి. ఓరిడమ్ అంటే ఏంటంటే వ్యభిచారం, వైన్ అంటే మందు, కొత్త వైన్ అంటే కాక్టైల్ అనమాట. అంటే ఊరికి చెప్తున్నా అలాగా, నాకు తెలియదు ట్రాన్స్లేషన్ ఏంటో. చూడండి, మగవాళ్ళంతా నవ్వుతున్నారు కాక్టైల్ అనుకుని. ఆడవాళ్ళకి అర్థం కాలే కాక్టైల్ ఏటా అని. కాక్టైల్ ఏంటంటే నాటుసారా, విస్కీ, సారా, బీర్ అన్నీ కలిపితే కాక్టైల్ అవుతుంది అంతే. అవునా కదా? మటన్, చికెను, అవునా, ఫిష్ అన్నీ కలిపితే అవుతుంది కదా, అలాగనమాట కాక్టైల్ అంటే. అది అడ్డమైన మందులన్నీ కలిపితే కాక్టైల్ అయింది. ఇది న్యూ వైన్ అనమాట. ఓకే, ఇది చూద్దాం. ఓరిడమ్ అండ్ వైన్ అండ్ న్యూ వైన్ టేక్ అవే ద హార్ట్. నీ హృదయాన్ని తిప్పేస్తుందంట. అవునా? సో హృదయాన్ని తిప్పేసేవి 2 ఉన్నాయి. హృదయాన్ని తిప్పేసేది ఒకటి ఏంటంటే మందు, ఇంకొకటి ఏంటో తెలుసా? హృదయాన్ని తిప్పేసేది క్యాష్, ఇంకోటి ఏంటి? డబ్బు. అందుకే అంటాడు, నీ హృదయం ఎక్కడుందో నీ ధనము కూడా అక్కడే ఉంది. మీకు తెలుసా, దశంభాగం ఇచ్చినటువంటి ఒక ధనవంతుడు పరలోకంకి వెళ్ళాడా, నరకానికి పోయాడా? నరకానికి వెళ్ళాడు. అదేంటి బ్రదర్ అలాగే వెళ్ళాడు నరకానికి అంటారు? అవును, మరి యేసుప్రభు రత్నం ఏమన్నాడంటే, నీవు సమస్తమును విడిచిపెట్టాను వెంబడించి అంటే, అతను బహుధనవంతుడు కనుక అతను దశంభాగం దేవునికి ఇస్తున్న 90% మీద అతను హృదయం పెట్టుకున్నాడు. నీవు 90% దేవునికి ఇస్తున్న 10% మీద హృదయం పెట్టుకున్నావు అనుకో, నువ్వు నరకానికి పోతావు. 99% ఇస్తే 1% నా ఆధారం అనుకున్నావు అనుకో, అది నరకానికి తీసుకెళ్తుంది నన్ను. అవునా? సో నువ్వు ఎంత ఇస్తున్నావని కాదు, అవునా, నీవు ఎంత సంపాదిస్తున్నావని కాదు, దేవునికి ఎంత ఇస్తున్నావని కాదు, నీ హృదయము దేవుని మీద ఉందా, డబ్బు మీద ఉందా? పథకం చెప్పండి, నీ హృదయం ఎక్కడుంది అని చెప్పండి. యూనో, సో ద హార్ట్ మ్యాటర్. దాని తర్వాత ముందుకెళ్దాం. ఇక్కడ ముందు ఓరిడమ్. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి, వ్యభిచార క్రియలు, ఇంకొకటి మందు. ఫ్రెండ్స్ చెప్తారు, అరే తాగరా, ఒక్క సిప్పు ఏం కాదురా, మగోడవురా, నువ్వు తాగల. మందు హృదయాన్ని తిప్పివేస్తుంది. దురలవాట్లు హృదయాన్ని ఏం చేస్తాయి? తిప్పివేస్తాయి. సిగరెట్టు, యూనో, ఒక్కొక్కసారి నీ డ్రెస్సింగ్ కూడా హృదయాన్ని తిప్పేస్తుంది. వాట్ యు వేర్ రివీల్స్ యువర్ హార్ట్. పక్కనతో చెప్పండి, నీ వేసుకునేది నీ హృదయాన్ని చూపిస్తుంది అని చెప్పండి. దే ఆర్ టర్నింగ్ పీపుల్. ఇక్కడ హృదయాన్ని ఏం చేస్తుందంట? దే టేక్ అవే. నీ ప్రార్థనా జీవితాన్ని దొంగిలిచ్చేస్తాయి, అద్భుతాల జీవితాన్ని దొంగిలిచ్చేస్తాయి, విశ్వాసాన్ని దొంగిలిచ్చేస్తాయి, దర్శనాల్ని దొంగిలిస్తాయి.
అవునా? నీ అధికారాన్ని దొంగిలిస్తాయి. ఇట్ విల్ స్టీల్ అవే యువర్ పవర్ అండ్ అథారిటీ. ఒక రోగం పొమ్మంటే పోవట్లేదు, ఎందుకు? తిప్పేసింది. రోగాలు పోవు, అద్భుతాలు జరగవు, ఆశీర్వాదాలు రావు. దేవుడు ప్రార్థనలకు ఇస్తాం, అయినా ఏం జరగట్లేదు. ఏమైంది? యువర్ హార్ట్ ఈజ్ ఇన్ డేంజర్. దే టర్న్ అవే యువర్ హార్ట్. మందు అనుకుంటే ఒక్క సిప్పు ఏం కాదమ్మా, తాగు, ఏం కాదు, బీర్ ఏం కాదురా, అప్పుడప్పుడు బీర్ తాగొచ్చులే. బైబిల్లో ఉంది, కొంచెం ద్రాక్షరసం అప్పుడప్పుడు తాగమని పౌలు చెప్తాడు తిమోతికి. కాబట్టి అప్పుడప్పుడు పార్టీ అప్పుడు ఒక పెగ్గేసుకుంటే ఏం కాదులే. అప్పుడప్పుడు నా పిల్లోడు హృదయం తిరిగిపోయి వ్యభిచారం చేస్తే బాగుంది ఎవరికి అనిపిస్తుందా? మన తండ్రికి కూడా అలాగే అనిపిస్తుంది. హీ డజంట్ వాంట్ యువర్ హార్ట్ టు టర్న్. యూనో, ఆల్వేస్ గుడ్. సో వ్యభిచార క్రియల చేతను, ద్రాక్షరసపానము చేతను, మద్యపానం చేతను మతి ఏమవుతుందంట? చెడిపోతుందంట. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ బైబిల్ చదివితే నీకు అనుబంధం అంటారు. బైబిల్ చదివితే నాకేం అర్థం కావట్లేదండి. తిరిగిపోయిన హృదయంకి ఏం అర్థం అవుతుంది? మారు మనసు పొందాలి. ఏం పొందాలా? యు నీడ్ ఎ చేంజింగ్ హార్ట్. కొంతమంది అంటారు, ఏం చెప్తాడు ఆయన మైక్లో, బోరు. అవును, మరి తిరిగిపోయింది, నీకేం ఎక్కుతుంది? ఇది బైబిల్ ఏం ఎక్కుతుంది, దేవుని ఎక్కుతుంది, ప్రేయర్ ఏం ఎక్కుతుంది? కొంతమంది రారు, బయట నుంచి ఉంటారు. గ్రర్ర తిరిగిపోయిన హృదయం అది. యూనో, దిస్ ఈజ్ ఆల్ ద టర్నింగ్ అవే ఆఫ్ ద హార్ట్. మీకు తెలుస్తుంది అదేంటి? వాట్ ఈస్ దట్? అది చూస్తే జాయ్, కానీ దట్ ఈస్ డేంజరస్. లెట్ us see how dangerous it is. హోషేయ గ్రంథము 7వ అధ్యాయానికి వెళ్దాం. 15 to 40 బిలో ఎంతమంది ఉన్నారు? 15 to 40 చేతుల పైకి ఎత్తండి. ఇఫ్ యు బిట్వీన్ 15 to 40, ఓకే, పుట్ ఇట్ డౌన్. దిస్ ఈజ్ ఫర్ యూ. హోషేయ 7:14. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. ఓకే, హృదయపూర్వకముగా నన్ను బతుమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. అంటే హృదయపూర్వకంగా దేవుడిని ప్రార్థించే సామర్థ్యము ఏం చేస్తుందంటే మద్యము తీసివేస్తుందంట. అందుకే మందు కొట్టిన వాళ్ళు ప్రార్థన చేయలేరు. పొద్దున్న లేచి సాయంకాలం చూడండి మందు కొడతారు, వెళ్ళి గుడికెళ్ళు అంటారు. నేను రాను, సాక్రిమెంట్ నువ్వు తీసుకో. నేను రాను గుడికి, నువ్వు పో. మీరు పోతున్నారు కదా, రాడు, అతను ప్రేయర్ చేయలేడు. నువ్వు చేయి ప్రేయర్, నువ్వు చెయ్యి. హృదయంలోంచి ప్రార్థన రాదు, భయం. దే కెనాట్ ప్రే, టర్న్ అవే. హృదయపూర్వకంగా నన్ను బతిమాలి కొనక అంటే ఏం చేసింది? హృదయాన్ని తిప్పివేసింది. ఆల్కహాల్ టర్న్స్ అవే యువర్ హార్ట్. నన్ను విసర్జించి, అవునా, ధాన్య మద్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. అంటే లాస్ట్కి ఏం చేస్తావంట? తిరిగిపోయి ఏం చేస్తావంట? ఆయన్ని విసర్జిస్తావంట. ఆల్కహాల్ టర్న్స్ యూ ఫ్రమ్ గాడ్ అండ్ మేక్ యూ లీవ్ గాడ్. ఆల్కహాల్, మందు. బీ కేర్ఫుల్. పర్లేదులే, నేను తాగుతున్నా, జేసీఎన్ఎంకి వెళ్తున్నా, ఆఫరింగ్ చేస్తున్నా, ప్రే చేసుకున్నా, అన్నీ చేస్తున్నా. లేదు, ఏదో ఒక రోజు తిప్పేస్తుంది. విడిచిపెట్టే ఈరోజే. పక్కన వాళ్ళు చెప్పండి, ఏమన్నా సరుకుంటే వదిలేయని చెప్పండి. రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ, లీవ్ ఇట్. ఒక వ్యక్తిని చూద్దాం. అతడు మందుని కాదని ఎలా ఆశీర్వదించబడ్డాడో. దానియేలు గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు డానియల్ చాప్టర్ 1. దానియేలుకి రాజు ఏం చేస్తాడంటే, వాళ్ళకి మీరు ఈ భోజనం తినాలని చెప్తాడనమాట. అక్కడ వాళ్ళని ఒక అధికారికి అప్పచెప్పి వాళ్ళకి ఏం చెప్తాడంటే, ఇదిగో ఈ భోజనమును నువ్వు నా యొక్క ఈ జ్ఞానులకు అందరికీ పెట్టాలని చెప్పేసి చెప్తాడు. చూద్దాం 1వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చదువుదామంటే 5వ వచనం చదువుదాం ఒకసారి. దానియేలు 1వ గ్రంథము 5-6 చదువుదాం. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఓకే, జ్ఞానం ఉంది, కరెక్టే. నువ్వు ఇంటెలిజెంటే, పెద్ద ఆఫీసర్వి, నీ జ్ఞానం అలాగే ఉంటుంది. అవునా? వీళ్ళందరూ జ్ఞానులు. చదువమ్మా 5-6 వచనం చదువు.
యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండి. అంటే 3 సంవత్సరాలు వీళ్ళకి మంచి మందు ఇవ్వాలంట, కాస్ట్లీ మందు. ఎవరు తాగే మందు ఇవ్వాలా? రాజు తాగే మందు. అవునా? సో కింగ్స్ స్కాచ్ ఇవ్వాలన్నమాట. దే హ్యావ్ టు గివ్ హిమ్, యూనో. సో దే హ్యావ్ టు గివ్ దిస్ ఆల్కహాల్ ఇచ్చి వారికి 3 సంవత్సరాలు పెట్టాలా, పోషిస్తే. కానీ దానియేలుకి ఏం తెలుసు? మందు దేన్ని తిప్పివేస్తుంది? హృదయాన్ని తిప్పివేస్తుంది. ఇంకా దేన్ని తిప్పివేస్తుంది? ప్రార్థనా జీవితాన్ని తీసివేస్తుంది. యూ కెనాట్ ప్రే టు గాడ్. దేవునికి నీకు మధ్య ఉండే సంబంధాన్ని మీరు ఎప్పుడైనా తాగిన తర్వాత మొత్తంలో దర్శనం వచ్చిందని ఇప్పుడు అన్నాడా? ఓ ప్రొఫెసీ చెప్తాడా? నో. ఎంత క్రైస్తవుడు అన్నామనే. సండే వస్తాడు, క్రిస్మస్ ముందు కూడా కూర్చుంటాడు, ఆ కేక్ తింటాడు, లేకపోతే సండే ఈస్టర్కి వస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఒక దర్శనం కానీ ఒక వాక్యం కానీ హీ విల్ నెవర్, హీ కెనాట్ హీల్. ఎప్పుడైనా ప్రార్థన చేస్తాడా? నో. హీ కెనాట్ ప్రే, హీ కెనాట్ కమాండ్, వాక్యం బోధించగలడా? నో. హృదయం తిరిగిపోద్ది అనమాట. దేర్ హార్ట్ కెనాట్ టర్న్, దేర్ హార్ట్ కెనాట్ నో గాడ్ అండ్ బ్లెస్ దిస్ గాడ్. అయితే దానియేలు ఏమంటాడో చూద్దాం. 8వ వచనం చదవమ్మా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. వావ్! దానివల్ల ఏమవుతుందంట? దానియేలుకి ఏం తెలుసు? ఏమవుతుందంట? అది రాజు భోజనమే, పాష్ భోజనము. ఎవరు తినేది అది? రాజులు. అరే నీకు తెలీదురా ఇటువంటి డ్రెస్, నీకు తెలీదే ఈ డ్రెస్, ఇది కాలం అమ్మాయిల స్టైలే, నువ్వు ఇంకా పట్టుదానిలోకి నీ డ్రెస్సు నీ వాళ్ళకు నువ్వు చెయ్యి అని అంటుంది. ఎవరో? మీ ఫ్రెండ్, డబ్బున్న ఆమె. అందుకనే మీ పిల్లలకి నేర్పించాలి. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి స్కూల్లో. నువ్వు వేసేది హై స్కూలే, కరెక్టే. ఆ స్కూల్లో అలాంటి ఫ్రెండ్స్ అంటారు, ఇది స్టైల్, దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపన్. అయితే దానియేలు ఏమనుకుంటున్నాడు? అది తినడం వల్ల ఏమవుతుందంట? అపవిత్రం అయిపోతుంది. ఇంకేమి జరుగుతుంది? హృదయాన్ని తిప్పివేస్తుంది. ప్రార్థనా జీవితాన్ని నెమ్మదిగా తగ్గించుకొని, హృదయపూర్వకంగా ప్రార్థన చేయక తగ్గిపోయి ఏం చేస్తావు? ఒకప్పుడు దేవుని నువ్వు విసర్జించేస్తావు. హోషేయలో చెప్పాను 2 వచనాలు. కానీ ఎప్పుడైతే దానియేలు నేను అది తాగను అనుకున్నాడో, చదవమ్మా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వావ్! ఏమంటున్నాడు? వేడుకుంటున్నాడు, అయ్యా వద్దు వద్దు, మా వాళ్ళందరికీ తిండి లేదు, సరైన నీళ్ళే లేవు, నాకు ఇంత కాస్ట్లీ ఫుడ్ దొరికింది, ఇది దేవుడిచ్చిన భాగ్యం అని తాగుతున్నాడా? నో 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 నో. దిస్ ఇస్ డేంజరస్. ఇది కాస్ట్లీ. నీ దగ్గర డబ్బులు లేవు కానీ నీ ఫ్రెండ్ కొనిపెట్టాడు ఆ బాటిల్, చాలా కాస్ట్లీరా, అది తాగుదాం పదా. ఎంత? 10,000 బాటిలే. వామ్మో, ఇది మా డాడీ జీతం రా, తాగుదాం పదా. బీ కేర్ఫుల్. దానియేలు హీ షుడ్ డ్రంక్ ఇట్, బట్ దిస్ ఇస్ టెల్లింగ్ నో. దీనివల్ల దానియేలు కలిగిన లాభం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ దానియేల్ డ్రూ ఫ్రమ్ దిస్? దానియేలు కలిగిన లాభాలు ఏంటో మనం చూద్దాం. దానియేలుకి ఎటువంటి మరి హృదయం ఉందో చూద్దాం. 2వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18-19. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. వావ్! ఆ మందు వద్దనడం వల్ల, మత్తుగా లేకపోవడం వల్ల దానియేలుకి ఏమొచ్చిందంట? దర్శనము. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? తాగేసి ఫుల్గా రాత్రి పడుకున్నారు. దే వోంట్ గెట్ ఎనీ విషన్. డానియేల్ ప్రేడ్. దేవుడు అతనికి ఏం చేశాడు? దర్శనం ఇచ్చాడు. అందరూ నశించిపోవాలా? దానియేలు ప్రార్థన జీవితం ఎఫెక్ట్ అయిందా? ఒకవేళ దానియేలు కనుక తాగుంటే దానియేలు ప్రార్థన ఆలకించేవాడా? దానియేలు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాడా? విశ్వాసంతో చేసేవాడా? నో. సో ఆల్కహాల్ అఫెక్ట్స్ యువర్ ఫెయిత్. మందు అనుకోవచ్చు, మా ఆయన అప్పుడప్పుడు తాగుతాడండి, మా ఆయన అతని విశ్వాసం భ్రష్టుడైపోతున్నాడు రోజు రోజుకి. ఆరోగ్యం సంగతి పక్కన పెట్టు. ఆరోగ్యం ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా? ఫెయిత్. విశ్వాసం ఉంటే రేపు పొద్దున్న చనిపోయినా లేపొచ్చు, కొత్త అవయవాలు వచ్చేయచ్చు. అవయవాలు పాడైపోయినా చూస్తున్నారా లేదా? అవునా? అమ్మాజాన్ స్పైన్లోకి ఇలా కూడా అయిపోవచ్చు స్ట్రైట్గా. యూనో, గాడ్ కెన్ డూ మిరకల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. యూనో,
సో దానియేలుకి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గనక దేవుడి నుంచి ఏం పొందుకున్నాడు? దర్శనము. అప్పుడు ఒక మాట అంటాడు, 22వ వచనం చదవమ్మా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. చూడండి, మందు వద్దన్నందుకు దేవుడు ఏం బయలుపరిచాడు దానియేలుకి? మరుగు మాటలు, మర్మములు. మిస్టరీస్ విల్ బి రివీల్డ్ టు యూ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ వైన్ బైబర్. ఆల్కహాల్ ఈజ్ డేంజరస్. నీవు వరాల కోసం ప్రార్థిస్తున్నావా? అద్భుతాల కోసం ప్రార్థిస్తున్నావా? దేవుని సేవ చేయాలని ప్రార్థిస్తున్నావా? నీకు ఆఫర్ ఇస్తాడు. డెవిల్ విల్ ఆఫర్ యూ ఆల్కహాల్ తాగు టు డిస్ట్రాయ్ యూ. సో బీ కేర్ఫుల్. డీప్ థింగ్స్ చదవమ్మా. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వావ్! యూనో, ఎవరికి తెలియని విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. యూనో, దిస్ ఇస్ ద కింగ్. యూ విల్ బీ ఎ కింగ్ ఆఫ్ ప్రేయర్. అందుకే దానియేలు గ్రంథంలో ఇన్ని విషయాలు దేవుడు మరి దానియేలుకి బయలుపరిచాడు. ఈ రివీల్ మెనీ మిస్టరీస్. ఎన్నో అద్భుతాలంటే ఎన్నో అద్భుతాలు. ఇంకొక కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు దానియేలు ప్రార్థనా జీవితం ఎలాగుందో తెలుసా? అందరూ ప్రార్థనా జీవితం అనండి. యూనో, ఒక్కొక్కసారి నీ ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరచడానికి సైతానుడు ఒక పురుషుడినో ఒక అందమైన అమ్మాయినో పంపిస్తాడు. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, నా లైఫ్ బ్లెస్ అయింది అని. బ్లెస్ కాదు, నీ ప్రార్థనా జీవితం కట్ అవ్వడానికి పంపించాడు అన్నాడు. ఎందుకంటే ఆ పురుషుడు ఆ స్త్రీ ఏం చేస్తారు? నీ హృదయాన్ని తిప్పేస్తారు. దే విల్ టర్న్ యువర్ హార్ట్. ఆ మందు, ఆ దురలవాటు, ఇట్ విల్ టర్న్ యువర్ హార్ట్. పక్కనలో చెప్పండి, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోమని చెప్పండి. ఎస్, యూనో, యువర్ ప్రేయర్ లైఫ్. దానియేలు మరి యూనో ఈ స్త్రీ విషయంలో మరి మందు విషయంలో ఈ రెండు విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు కనుక ఎటువంటి ప్రార్థనా జీవితం ఉందో తెలుసా దానియేలుకి? ఎలాంటి ప్రార్థనా జీవితం అంటే, అతనికి ఎంత విశ్వాసం ఉందంటే వాళ్ళందరూ కలిపి దానియేలు బాగా బ్లెస్ అయిపోతున్నాడు. రాజు దానియేలుని హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలియని సీక్రెట్లన్నీ అతను రాజుకి చెప్పేస్తున్నాడు. మొత్తం రాజ్యం సీక్రెట్లు అన్నీ చెప్పేస్తున్నాడు. రాజు బాగా బ్లెస్ చేసేసాడు దానియేలుని. ఈ దానియేలు ఎక్కడ పట్టుకుందామా అని చూస్తే, ఓకే మనం రాజుని ఎక్కిద్దాము. రాజా, నువ్వే దేవుడవు, నీకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయడానికి వీలు లేదు అని చెప్పేసి రాజుకి బాగా ఎక్కిచ్చేసిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు వచ్చి రాజుకి చెప్తారు, రాజు ముద్రై, ఎవరైతే నీకు తప్ప వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తారో వాళ్ళని సింహ బోన్లో వేసేయాలా అని చెప్పేసి అని అందరికీ దగ్గర సైన్ తీసుకుంటారని. రాజు కూడా సైన్ చేస్తారు. ఏలు ముద్ర అతను. రైట్, నాకే ఎవడన్నా పిటిషన్ చెప్పాలా, నన్నే అడగాల, నన్ను తప్ప ఇంకా ఎవరిని అడిగినా సరే వాడిని సింహ బోన్లో వేసేయాలని చెప్తే అందరూ రాజుని అడుగుతారు. అయితే దానియేలు హృదయం తిరిగిపోయిన హృదయమా, దేవుని పట్ల పటిష్టమైన హృదయమా? ఎస్, హీ గాట్ ఎ ఫర్వెంట్ హార్ట్. చూద్దాం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దానియేల్ చాప్టర్ 6 వర్స్ 10. ఇట్టి శాసనము సంతకము చేయబడిన. ఏ శాసనము? రాజుకు తప్ప ఇంకెవరికి మనవి చేసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ రాజుకే నువ్వు ప్రార్థన చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. రాజుకే చెప్పుకోవాలి నీ సమస్య, ఇంకెవరికి చెప్పుకోకూడదు. ఇదన్నమాట శాసనము. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను. చదవండి. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు. హల్లెలూయా! డిడ్ యు సీ దట్? అంటే ఎప్పుడైతే మనము స్త్రీకి, ఈ మోహానికి, అవునా, ధనానికి, మందుకి లొంగమో, విశ్వాసములో ఎదురు తిరగని విశ్వాసం నీలో ఉంటుందంట. హల్లెలూయా! ఫియర్లెస్ ఫెయిత్ విల్ కమ్. పర్సిస్టెంట్ ఫెయిత్ విల్ కమ్ వెన్ యూ ప్రే. డిడ్ యు సీ దట్? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను. ఏం భయపడాలి? అందరూ గచ్చగచ్చ ఉనికిపోతున్నారు. రాజు ఏంటి, నాకు ఎవడేంటి? వెళ్ళి తలుపులు తీసి హాయిగా 3 పైగా ఎన్నిసార్లు అంట మళ్ళీ తలుపులు వేసుకొని చేయొచ్చు కదా. ఏమండి, మనలో రాజు చంపేస్తానంటున్నాడు, సింహాల బోన్లో వేసేస్తారంట, కొరికేస్తాయి. లోపల వేసుకొని పోనీ రహస్యంగా చెప్పి మనసులో వేసుకోవచ్చు కదా. పోనీ అబ్బా, తలుపులు తెరిచి మోకాళ్ళు గట్టిగా. ఇంత హృదయం ఎలాగొచ్చింది దానియేలుకి? అతను గనక మందు తాగుంటే ఇటువంటి హృదయం ఉండేదా? నో. డిడ్ యు సీ దట్?
పర్సిస్టెన్స్ కమ్స్. అందరూ చెప్పండి, నా పరిశుద్ధాత్ముడా నా హృదయాన్ని కాపాడుకోవడము నాకు బోధించు. యాస్, యూ నీడ్ టు అండర్స్టాండ్. కరెక్టే. ఇంకా నాకు పెళ్ళి అయిపోయిందిలే, ఇంక పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఫ్రీయే. ఇంకా షుడ్ బి కేర్ఫుల్, యూనో, షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. చిన్న పొరపాటేలే, ఇదేమన్నా ఒకసారి కృప కదా. కృప ఏంటంట కృప కదా, గ్రేస్. సరే కరెక్టే, దేవుడికి క్షమిస్తాడు. కానీ హృదయం ఫస్ట్ టైం పడతావు, తిరుగుతుంది. కొంచెం సెకండ్ టైం పడతావు, తిరుగుతుంది. మూడోసారి రివర్స్ గర్రం తిరిగిపోతుంది. తర్వాత అమ్మంటే స్పీడ్కి వెళ్ళిపోతా ఉంటావు నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్లో. కృప లేదు, ఏమీ లేదు. ఇంకప్పుడు ఆ బాటిల్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. షుడ్ బి కేర్ఫుల్ వాట్ విల్ హ్యాపన్, యూనో. అందుకే మొదటిసారి పడకుండా కూడా కాపాడుకోమని చెప్పండి. యాస్, బి కేర్ఫుల్. మొదటి సిప్లో కూడా జాగ్రత్త. ఒక్క బాటిల్ ఒక్కసారి తాగుతాను ప్రభు, నువ్వు కృపగల దేవుడు కదా. ఇట్ టర్న్స్ అండ్ టర్న్స్. కానీ ఎప్పుడైతే ఇలా తిరగకుండా ఉన్నావో నీ ప్రార్థనా జీవితం ఈ రోజు నుంచి అందరి ప్రార్థనా జీవితము దానియేలు అంత పటిష్టంగా తయారవుతుంది. పర్సిస్టెంట్ అండ్ బోల్డ్నెస్ విల్ కమ్ వెన్ యూ రిజెక్ట్ దిస్ హార్ట్ టర్నింగ్ మ్యాటర్స్. అందరూ చెప్పండి, హృదయానికి సంబంధించింది అనండి. సో యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్ ఫ్రమ్ దిస్. ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి, లైట్గా ఉంటాయి. బట్ బి కేర్ఫుల్, దే విల్ స్లోలీ టర్న్ యువర్ హార్ట్. మరి దీనివల్ల ఇంకేం జరుగుతుందో చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఆగండి, ఏంటంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. వావ్, రిజెక్షన్ ఆఫ్ సచ్ థింగ్స్. ఎప్పుడైతే నీ హృదయం తిరగకుండా ఉండే వాటిని విషయమై జాగ్రత్తగా ఉన్నావో నీవు ఎవరికి అందనంత స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు. ప్రమోషన్ విల్ కమ్ టు యూ. when your heart is not turned. ప్రమోషన్. కొంతమందికి అర్థం కాదు, ఎందుకు బ్లెస్ అవ్వట్లేదని. పర్సిస్టెన్స్. ఇఫ్ యు సీ ద లైఫ్ ఆఫ్ డానియల్, నో, he said no alcohol. రాజమార్గంలో ఎంతమంది నడవాలనుకుంటున్నారు? yes, the highway will bless you. It will bring promotion. అదే కాదు, ఇంకొక వచనము చూపిస్తాను చూడండి మీకు. I will show you one more verse in Daniel. ఇక్కడ దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలు మోకరించే లోపు పరలోకం నుంచి ఏమి చేయో తెలుసా? దూతలు వచ్చేసాయి అన్నమాట. లెట్స్ ఆల్సో రీడ్ దాట్. ఓకే, ఎస్, దానియేలు గ్రంథము 9:21. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. వావ్, చూసారా? అవునా, నేను ప్రార్థన చేయుచుండగా జవాబు వచ్చేసిందా లేదా? ఎస్. ఒకవేళ లేట్ అయినా ప్రార్థించాడా లేదా దానిలో 21 days? ఎస్. పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసావు కాబట్టి ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. పక్కనతో చెప్పండి, హృదయపూర్వకంగా చేస్తే ప్రార్థనకి జవాబు వస్తుందని చెప్పండి. వెన్ యూ ప్రే విత్ హార్ట్ యూ విల్ గెట్ ఆన్సర్స్. ఒక్కొక్కసారి అనుకోవచ్చు, దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వట్లేదు ఏంటి అని. ఒక్కొక్కసారి లేట్ అయినా ఏం చెప్తాడంటే, చూడండి, ఒక దూత ఏం చెప్తుంది అంటే దానిలో అడుగుతాను అనమాట, మరి నాకు దీని జవాబు చెప్పు, దీని అర్థం చెప్తుంటే ఆ దూత ఏమంటుందో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. దానియేలు 12:8-9. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటి అంతమేమని నేను అడగగా. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. వావ్, చూసారా? నీకు చెప్పను కానీ నేను ఊరుకో, అత్తమాన వడక్క అంటున్నాడు. చూసారా? ఆలస్యం కూడా చేయట్లేదు, చెప్తున్నాడు నీకు చెప్పను, నువ్వు తెలుసుకోకూడదు, నోరు మూసి కూర్చో. ప్రార్థనకి ఏమొస్తుంది? దానియేలు ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు.
ఏంజల్స్ ఆర్ బ్రింగింగ్ ఆన్సర్స్. ఏ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అనుకోవచ్చేమో ఇవన్నీ, కానీ జాగ్రత్త. ఒక విశ్వాసనే పెళ్లి చేసుకోవాలా లేదా? ఎస్. లేదు, పర్లేదు, నేను తర్వాత ఆమె చాలా అందంగా ఉంది, అతను చాలా బాగున్నాడు, నేను తర్వాత మార్చుకుంటానులే. నువ్వు మార్చుకుంటావా, మారిపోతావా? టక్ అంటే హృదయం ఆల్రెడీ ఏమైంది, నీది ఒక సైడ్కి తిరిగింది అనమాట ఆల్రెడీ చూసిన వెంటనే. అందుకే ఇలాగ ఎత్తన్నావు నువ్వు. లేకపోతే దాని ఇలాగ ఏమంటావు? నేను అపవిత్రము, నా శరీరాన్ని అపవిత్రము, నా విశ్వాసాన్ని వదిలిన అపవిత్రము చేసుకోను. ఆ డబ్బుకి, ఆ పోస్ట్కి, ఆ హోదాకి తిరిగిపోయింది. ఈ రోజు నుంచి మీ అందరి హృదయాలు దానియేలు హృదయం వలె నిలకడగా ఉండును గాక. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఉజ్జీవము, దేశానికి ఆశీర్వాదము. సీక్రెట్స్, మిస్టరీస్, ఏంజల్స్ విల్ కమ్ టు యువర్, పవర్ విల్ కమ్ టు యూ. ఎవరు అవసరంలే, దేవుడు నువ్వు పరిపాలించేయచ్చు. హల్లెలూయా. మెనీ విల్ కమ్ టు యూ. యువర్ ప్రేయర్ లైఫ్, యువర్ ప్రేయర్ లైఫ్. అందరూ మళ్ళీ చెప్పండి, హృదయానికి సంబంధించింది అనండి. రైట్, ఇంకోటి చెప్తాను హృదయానికి సంబంధించింది చెప్పేసి ముగిచ్చేస్తా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, 300 పత్ని. ఎవరో తెలుసా? సొలొమోన్కి 1000 మంది అండి. దావీదు. కానీ దేవుడు దావీదుని మార్చాడు. కానీ దావీదు చాలా లేట్గా జయించాడు. ఎప్పుడు జయించాడు? లేట్గా జయించాడు. తెలుసుకొని జ్ఞానోడై మానేశాడు. అది సొలొమోన్ బ్రదర్కి వెళ్ళిందా లేదా? బ్రదర్ సొలొమోన్కి వెళ్ళిపోయింది. మనోడు 3 రెట్లు, 3 times. చూడండి, నీవు దేన్నైతే యుద్ధం చేస్తున్నావో, నీవు యుద్ధం చేస్తున్నావు అనుకోండి, నీ పిల్లోడికి ఇంకా నీవు దేని విషయమై పడిపోతున్నావో దాని విషయమై నీ పిల్లోడికి ట్రైనింగ్ ఇవ్వలేవు. పక్కనతో చెప్పండి, నీవు ఎందులో బలహీనంగా ఉన్నావో అందులో నువ్వు నీ పిల్లోడికి ట్రైనింగ్ ఇవ్వలేవనండి. నువ్వు లెక్కల్లో వీక్ అనుకో. సపోజ్ నువ్వు ఆల్జీబ్రా ఎవరికైనా తెలుసా? అవునా? ఎవరు ఆల్జీబ్రా గుండెగా ఎవరు అంటారు అవును. నువ్వు ఆల్జీబ్రాలో వీక్ అనుకో, ఎందుకంటే XYZ ఎన్ని ఉంటాయన్నమాట. అది ఎవరికి అర్థం కాదు. ఎవరికైనా వచ్చి ఆల్జీబ్రా ఎంతమందికి రాదు? చేతులు పైకెత్తండి. మీరు మీ పిల్లలకు చెప్పగలరా? యూ కెనాట్ ట్రైన్ వాట్ యు ఆర్ వీక్ ఇన్ దట్ ఏరియా. నువ్వు ఎందులో బలహీనంగా ఉన్నావు ఆ ఏరియాలో నీ కొడుకుకి ట్రైనింగ్ ఇవ్వగలవా? ఇవ్వలేవు. అలాగే దావీదు తన కొడుకు చెప్పగలడా? అరే నువ్వు స్త్రీల విషయం జాగ్రత్తగా ఉండని సొలొమోన్ చెప్పగలడా? ఎందుకు? మనోడే వీక్ కనుక. అదే నీవు బలవంతుడు అయితే నీ కుమారుని కూడా బలవంతుడిగా చేయగలవు. యూ క్యాన్ ఓన్లీ train somebody in the area where you are strong. You cannot train anybody in the area where you are weak. So దావీదు సొలొమోన్కి విషయంలో ట్రైనింగ్ ఇవ్వగలిగాడా? He couldn't train Solomon. కానీ ఒక 2-3 మాటలు సొలొమోన్ కూడా తెలుసు. బైబిల్ ఉంది, వాక్యం ఉంది. చూద్దాం. 1 రాజులు 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. వావ్! వీళ్ళందరినీ ప్రేమించడం వల్ల అతని హృదయం ఏం చేశారంట? లాస్ట్కి తిప్పేశారంట. ఇఫ్ షీఈస్ అన్ అన్బిలీవర్ యు ఆర్ ఇన్ డేంజర్. ఆమె బాగానే ఉంటుంది కరెక్టే చూడడానికి, బట్ షీ విల్ టర్న్ అవే యువర్ హార్ట్. అందరూ హృదయానికి సంబంధించిన విషయాలని చెప్పండి. హార్ట్ మ్యాటర్స్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హార్ట్ మ్యాటర్స్. దిస్ విల్ బ్లెస్ యూ. ఒకసారి మీకు అర్థం కాదు, ఎందుకు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు? వై? యువర్ హార్ట్ హ్యాస్ టు బీ స్టెడ్ ఫాస్ట్. నువ్వు అప్పుడప్పుడు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అడ్డుపోతున్నావు, ఇటుపో. యూ షుడ్ బీ కేర్ఫుల్. సమ్ టైమ్స్ యువర్ హార్ట్ మ్యాటర్స్. ఇక్కడ అతని హృదయాన్ని తిప్పేశాయంట స్త్రీలు. 4వ వచనం నుంచి చదువుదాం. అదే అధ్యాయము 4 నుంచి చదువుదాం. 4 నుంచి 11 వరకు చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. దావీదుతో లాస్ట్లో జయించాడు. ఇతను జయించాడా? జయించలేకపోయాడు.
సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. చూడండి, దేవునితో మాట్లాడి దేవుని మందిరాన్ని అవునా మేఘములతో దేవుని సామర్థ్యముతో నింపేసి దేవుడు పైనుంచి అగ్గి తీసుకొచ్చాడా లేదా? సొలొమోను ప్రార్థిస్తే అగ్గి వచ్చి ఆ దహన బలులను దహించి వేసి మొత్తం ఆ అభిషేకం అంతా నిండిపోయినటువంటి సొలొమోనుతోటి దేవుడు కనపడి, సొలొమోనా నీకేం కావాలి అని అడిగినటువంటి దేవుడిని విడిచిపెట్టి తర్వాత మళ్ళా దేవుడు కనపడ్డాడు, 2 సార్లు కనపడ్డాడు. అలాంటి దేవుడిని విడిచిపెట్టేసి కంప్లీట్గా తిరిగి, కెన్ యూ బిలీవ్ ఇట్? ఇలాంటి గొప్ప దైవజనుడు, ప్రవక్త కొడుకు, ఒకప్పుడు బలముగా ఉండేటువంటి ఒక రాజు, ఒక అవునా సామెతలు రాసి మరి పరమగీతం రాసినటువంటి, బైబిల్ రాసినటువంటి ఒక మంచి దైవజనుడు హృదయము తిరిగిపోయింది కంప్లీట్గా. హృదయానికి సంబంధించినటువంటి విషయము. ఇందాక మందు, ఇప్పుడెవరు పార్ట్నర్. ఎవరు పార్ట్నర్? స్త్రీ అనే కాదు, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. పక్కనతో చెప్పండి, నీవెవరు ఏ పార్ట్నరో జాగ్రత్తగా ఉండని చెప్పండి. పార్ట్నర్ అంటే మొగుడో పెళ్ళమో. బీ కేర్ఫుల్. ఒకవేళ నువ్వు వేరే వాడివైతే ఓకే, నో ప్రాబ్లం. నువ్వు అన్ని కుటుంబం నుంచి వస్తున్నావా, ఓకే. భర్త మారిందా, ఎగ్జామ్టెడ్. ఫస్ట్ టైం వస్తున్నావా, యు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దిస్. నేను మా బ్యాచ్కి చెప్తున్నాను, ముదురు బ్యాచ్కి. ఓకే, తర్వాత మార్చుకుంటా అంటారు అనమాట వాళ్ళకి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫర్ జెంటైల్స్ ఆర్ న్యూ బిలీవర్స్, యూ క్యాన్ స్టిల్ కమ్. చదువమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి ఎన్ని మార్లు ప్రత్యక్షమయ్యాడు? 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఆగండి, ఇతర దేవతలు తిప్పేశారా? బేబీ తిప్పేసిందా? బేబీ తిప్పేసింది. అమ్మ తిప్పేసింది. రైట్, చదవమ్మా. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. ఎలా పోతుంది రాజ్యము? గ్యారంటీగా పోతుంది. ఎలా పోతుంది? నిశ్చయముగా. అనుకున్నాడు, నేను రాజుని ఎవరు తీయలేరు అనుకున్నాడు. హార్ట్ మ్యాటర్స్. దానియేలేమో అతను సంతకం చేసినా సరే ముందు దాకా ఏం చేశాడు? తలుపులు తెరిచి ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి ఏమో గిర్ర దిగిపోయాడు కంప్లీట్గా. అమ్మ తిప్పేసింది. అక్కడేమో మందు. ఇద్దరున్నారు ఈరోజు. ఇద్దరిని కావాల్సిన ఎవరినే? అమ్మ, మందు. అయ్యా, మందు. బీ కేర్ఫుల్, యువర్ పార్ట్నర్ అండ్ ఆల్కహాల్. whom you are choosing is important. This will turn away your heart. లేదంటే ప్రభువా నాకు 1,00,000 కావాలంటే దేవుడు స్పాట్లో 10 లక్షలు ఇస్తాడు నీకు. హల్లెలూయా. యువర్ ప్రేయర్స్, ఈ రోజు నుంచి అందరి ప్రార్థనలకి జవాబు వస్తుంది. హల్లెలూయా. God will answer your prayers. Your businesses, your jobs, your careers, ఆ రోగాలు, దట్ ప్రాబ్లమ్స్, God will solve it. పశ్చాత్తాపం అనండి. గిర్రం తిరిగిపోయిన హృదయాన్ని పశ్చాత్తాపం మళ్ళీ గిర్రం తిప్పుతుంది ఇలాగా. హల్లెలూయా. పక్కన చెప్పండి, పశ్చాత్తాపం మళ్ళీ రివర్స్ తిప్పుతుంది నీ హృదయాన్ని అని చెప్పండి. రిపెంటెన్స్ కెన్ టర్న్ ఇట్ బ్యాక్. హల్లెలూయా. ఐ విల్ ప్రే ఫర్ రిపెంటెన్స్ ఆఫ్టర్ దిస్. ఎవరి హృదయాలు తిరిగిపోయాయో మళ్ళీ తిప్పుతాను ఇప్పుడు. రైట్, ఓకే. దిస్ ఆల్రెడీ తిప్పేసిందా లేదా వాక్యం? ఎంతమంది తిప్పేసింది? రైట్, చూడండి, అంటే తిరిగి ఉన్నారనమాట అందరూ. ఎనీవే, గుడ్, దట్స్ గుడ్, దట్స్ గుడ్. We need repentance. I need repentance in every area, everyday activities. Yes, repentance is good. Don't feel ashamed. పక్కన చెప్పండి, పశ్చాత్తాపం గురించి ఎప్పుడు సిగ్గుపడొద్దని చెప్పండి. నెవర్ ఫీల్ షై ఫర్ రిపెంటెన్స్. నెవర్ ఫీల్ షై. గాడ్ హానర్స్ రిపెంటెన్స్. దేనికైనా సిగ్గుపడు కానీ పశ్చాత్తాపం సిగ్గుపడక. ఇఫ్ యు ఆర్ రిపెంటెడ్, నువ్వు పశ్చాత్తాపడ్డావా, యేసు వలె పర్ఫెక్ట్గా ఉన్నావు. నేను ఎవడేమనడానికి వీల్లేదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు పశ్చాత్తాపడితే యేసు వలె పరిశుద్ధంగా ఉన్నావని చెప్పండి. దీన్ని ఏమంటారో తెలుసా? దీన్నే
కృపావాక్యము అంటారు. అవునా? కృపలేని వాళ్ళు ఏమంటారు? చూడు ఆ సిగ్గు లేకుండా అన్నీ చేసి మళ్ళీ దేవుని దగ్గరికి ఎలా పట్టుకున్నాడో దేవుడిని అంటాడు. కృపావాక్యం తెలిసిన ఏమంటాడు? ఇప్పుడు నీవు పర్ఫెక్ట్, హోలీ, రైచస్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పశ్చాత్తాపం. ఇప్పుడు repent. If you repent, that's it. Your heart will turn back. అయినా ఎందుకు మళ్ళీ తిప్పుకోవడం ఎందుకు? రిపెంటెన్స్ ఎందుకు? తిప్పుకోకుండా ఉంటే పోలా. అందుకే మెసేజ్ చెప్తున్నాను. పక్కన వాళ్ళు చెప్పు, తిప్పుకోకుండా ఉంటే పోలా అని చెప్పండి. ఎందుకు? హృదయాన్ని తిప్పుకొని మళ్ళీ రిపెంటెన్స్ గిర్రని తీసుకురావడం లేదు. టైం వేస్ట్. అవునా? టైం వేస్టా కదా? ఎస్. దే విల్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు ఊరు వెళ్తున్నావు, టైర్ పంచర్ అయింది, టైం పడుతుందా లేదా? అరగంట సేపు టైర్ మార్చుకోవాలి. మళ్ళీ పంచర్ అయింది, మళ్ళీ అరగంట. హాయిగా 2 గంటలు వెళ్ళిపోవాల్సింది 6 గంటలు పట్టింది నీకు. 4 టైర్లు పంచర్ అయ్యాయి. అలాగే 4 అమ్మలు కలిసారనుకో, ఇంకెందుకు బోల్డ్ లేట్ అయిపోతుంది నీ జీవితం. డోంట్ వెయిట్, డోంట్ డిలే, యూనో, గో అహెడ్. స్పీడ్ పక్కన వాళ్ళు చెప్పండి, స్పీడ్ తగ్గక అని చెప్పండి. లెట్ యువర్ హార్ట్ బీ స్టెడ్ ఫాస్ట్. ఒకరోజు దానియేలు లాగా అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలుగుతుంది నీ హృదయం. హల్లెలూయా. ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ యువర్ హార్ట్ కెన్ బి బోల్డ్. నీతిమంతుల హృదయము ఎలా ఉంటుందంట? ధైర్యముగా, సింహము వలె ధైర్యముగా ఉంటుందంట. రైచస్ ఆర్ యాజ్ బోల్డ్ యాజ్ లయన్. పక్కన చెప్పండి, నీతిమంతుల హృదయము సింహము హృదయం లాగా ఉంటుందని చెప్పండి. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు రైచస్నెస్, ఎవరిని మనం అన్నప్పుడు ఏమనుకుంటున్నావు అనొచ్చు నువ్వు భయపడకుండా, దానియేలులాగా తలుపులు తెరిచి. ఓకే, ఆఖరి వచనం చూసుకుని ముగిద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఇవన్నీ కూడా ఈ రోడ్డుకి కావాల్సినవి. పక్కన వాళ్ళు చెప్పండి, ఇవన్నీ విషయాలు కూడా ఈ రోడ్లో కావాల్సిన సరుకు అని చెప్పండి. ఈ రోడ్లో హైవేలో అక్కడ ఆగకూడదా? ఆగలా లేదా? వెళ్ళిపోవడమే ఇప్పుడు దర్శనానికి స్పీడ్గా. అవునా కదా? హైవేలో ఉంటుంటే ఎన్ని ఉపయోగపడతాయి నీకు అనమాట. అవునా? వీళ్ళందరినీ చూడకూడదు మళ్ళీ నువ్వు. పక్కన అక్కడ ఎక్కడ గ్లాసులు పట్టుకోకూడదు ఎన్ని. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద హైవే రూల్స్ అనమాట. అవునా కదా? రైట్. ఈ హైవే రూల్స్లో చూద్దాం. సామెతలు 31. యూనో, సామెతల గ్రంథము చాలా పవర్ఫుల్ అండి. యూనో, లైఫ్లో నువ్వు ఎప్పుడు, నేను ఏజ్ అధ్యాయం చదివిన అప్పుడప్పుడు సామెతలు చదువుతూ ఉంటాను. కీర్తనలు, కష్టాల్లో బాధల్లో ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చే, ఆదరణిచ్చేది కీర్తనలు. సామెతలేమో జ్ఞానాన్ని ఇస్తాయి అన్నమాట. నీ మొద్దు హృదయాన్ని షార్ప్ చేస్తాయి. అవును, ఇట్ విల్ గివ్ విజ్డమ్ టు రెసిస్ట్ ద డెవిల్. ఇట్ విల్ గివ్ యూ వాట్ టు డూ. అందులో సామెతల్లో కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. తన పొరుగువారి భార్యను తాకువాడు శిక్షను తప్పించుకొనడు. యూ కెనాట్ టచ్ ఏ హస్బెండ్స్ వైఫ్, యూనో, సంబడీస్ వైఫ్. దట్ బ్రింగ్స్ పనిష్మెంట్. సో బీ కేర్ఫుల్. ఓకే, ప్రొవర్బ్స్ 31, సామెతలు 31 మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మనం అందరం ఏంటంటే, మీరందరూ ఎవరు? రాజులైన యాజక సమూహం. ఎంతమంది నేను రాజుల్లాగే ఉండాలనుకుంటున్నారు? ఎస్, వీఆర్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. వీ హ్యావ్ ఎ కింగ్స్ హార్ట్. చదువుదాం. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా ఏమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. ఏమంటున్నారు? నీ బలమును డోంట్ గివ్ టు ఉమెన్. బలం అంటే ఇట్ కుడ్ బి మనీ. అవునా? ఓకే, కమ్ రీడ్. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. చదవండి. రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము. విజ్డమ్ ప్రొటెక్ట్స్ యూ. సొలొమోన్ రాస్తున్నాడు క్లైమాక్స్లో. బాబు ఇదే బాబు, చదువుకోండి, చదవండి. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. మొదటగా ఎవరిని కవర్ చేస్తున్నాడు? స్త్రీ. తర్వాత ద్రాక్షారసము. ఆల్కహాల్, దాన్ ఉమెన్. 2 WA, వైన్ అండ్ ఉమెన్. ఓకే, చదవండి. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు రూల్ అండ్ రీన్, యూ హ్యావ్ టు స్టాప్ ఆల్కహాల్. అది రాజులకు అధికారులకు తగదు. మనం రాజులని యాజక సమూహమా కాదా? ఎస్. ఉమెన్ అండ్ వైన్ షుడ్ బి ఫార్ ఫ్రమ్ యూ. చదువమ్మా. ఇదే మార్గం. ఇది ఏ మార్గము?
పక్కన చెప్పండి, రాజమార్గంలో ఈ రెండు వచ్చిరావని చెప్పండి. ఇన్ ద కింగ్స్ వే దీస్ టూ కెనాట్ హెల్ప్ యూ. పార్టీ అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చదవమ్మా. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. తాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. ఏమవుతుందంట? మర్చిపోతారంట. కట్టడ అంటే ఇది దాటకూడదు, ఇది దాటిపోవచ్చు అంటాడు, పడుతుంది, ముద్దుపడి రాలుతాయి. ఈ స్టేజ్ ఎంతవరకు ఏం తెలియదు, ఇక్కడ మెట్లు ఉంటాయని తెలియదు, ఇంకా అక్కడ దాకా ఉందని కనపడుతుంది స్టేజ్, హద్దులు తెలియదు. హీ డజంట్ నో వాట్ ఈస్ హిస్ లిమిటేషన్. ఏనో త్రాగిన ఎడల వారు కట్టడలను అప్పుడప్పుడు తీసుకుని అనుకుంటున్నారు, ఇదేంది మొత్తం అనేలా గుండెలో రాయబడిపోయింది చాలామందికి. మంచిదే, దట్స్ గుడ్ ఫర్ యూ, దట్స్ గుడ్ ఫర్ యూ. మానేసి చూడు, నువ్వు ప్రార్థించిన వెంటనే దూత వచ్చి జవాబు ఇచ్చిపోతుంది నీకు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ముందు మానేయాలి, ఆలోచించక దేవుడు పరలోకము నుంచి వచ్చే మర్మములు, గొప్పతనము, హెచ్చింపు, ప్రమోషన్స్, ఆశీర్వాదాలు ఆలోచించు. హల్లెలూయా. ఇది వదిలేయాలా అని అనక. డోంట్ థింక్ అబౌట్ ద నెగిటివ్, థింక్ అబౌట్ ద పాజిటివ్ ఎఫెక్ట్స్ దట్ యు మే గెట్ ఇఫ్ యూ స్టాప్ ఆల్కహాల్ అండ్ దట్ ఉమెన్. అయితే ఇప్పుడు ఇంకా అమ్మను చూడకూడదా? అయ్యో మరి ఎలాగా? ఇప్పుడు ఇంక మా ఆవిడ ఒక్కదేనా? మీ ఆవిడ ఒక్కదే. చదవండి. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేతురు. సో అవసరం ఉన్న వాళ్ళకి యూ విల్ నాట్ హెల్ప్. నీ చేతుల్లోంచి ఏమొచ్చేస్తుందంట? అన్యాయం. యూ స్టార్ట్ చీటింగ్ పీపుల్, డిసీవింగ్ పీపుల్, lying to people. Do all these things. This is danger if you are an alcoholic person. త్రాగిన ఎడల వారి కట్టడలో బరుతురు, దీనులకు అందరికీ అన్యాయమో చేయుదురు. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. యూనో, ఎంతమంది తల్లులు రాసుకున్నారు ఇక్కడ? మీ అమ్మాయికి 14 దాటాయంటే ఈ మెసేజ్ చెప్పడమే, రోజు ఒకసారైనా. మీ అబ్బాయికి 15 దాటాయంటే చెప్పడమే. యూ నీడ్ టు టాక్ అండ్ ప్రీచ్ దిస్ సర్మన్స్. ఈ రెండు చెప్పాలన్నమాట. అరే రాజమార్గంలోనే ఉండు, పక్కన చెప్పండి, రాజమార్గంలోనే ఉండు అని చెప్పండి. స్టే ఇన్ ద హైవే, స్టే ఇన్ ద హైవే. దట్స్ ఎ బ్లెస్సింగ్. నీ హృదయాన్ని తిప్పకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఈ రోడ్ ఎక్కే మెసేజ్లే ఉంటాయి. ఈ రోడ్డు ఆగకుండా ముందుకెళ్ళిపోయే మెసేజ్లు ఉంటాయని. ఎంతమంది ముందుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు? రోడ్ ఎక్కేసి యూ నీడ్ టు గో హెడ్. దట్స్ ద రీజన్ వై I changed this glorious things, this man with garment. ఇది ఎవరో తెలుసా? మీరే. పక్కన చెప్పండి, అది నువ్వే అని చెప్పండి. హల్లెలూయా. దట్స్ ఎ హైవే. అడ్డు ఉందా? ఏమీ లేదు. రహదారి. ఏ దారి అది? హైవే. సో గో అహెడ్. ఒకవేళ హృదయంలో తిప్పేస్తాయేమో అని చెప్పి ఐఎమ్ గివింగ్ యూ దిస్ అడ్వైజెస్. ఎంతమంది హృదయము దానియేలులా ఉండాలనుకుంటారో లేచి నిలబడండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. If you want a heart of persistence, a prayer like Daniel, a prayer life like Daniel, అంటే ఎక్కడున్నా నీకు భయమే లేదనమాట. హల్లెలూయా. ఎక్కడున్నా నీకు భయమే లేదు. యు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ డానియల్. ఫైనాన్షియల్ ప్రాబ్లమా, ఆర్థిక సమస్య, నో ప్రాబ్లం. పక్కన చెప్పండి, డానియల్ అని ప్రార్థనా జీవితం ఉంటే ఏదైనా జయించవచ్చు అని చెప్పండి. ఇఫ్ యు హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్ ఆఫ్ డానియల్, కమ్ ఆన్, లెట్ us pray. ఎవరెవరి హృదయాలు తిరిగిపోయాయో, come on, if your heart is turning, pray that your heart will be steadfast. అయ్యా, దానియేలు వలె నా హృదయం స్థిరముగా ఉండాలా. అవును, ఈ శోధనలో పడకుండా ఆ శోధనలో జయిస్తూ స్థిరమైన ప్రార్థనా జీవితము నాకు దయచేయి. సింహములో బోను వేసేస్తానన్నా సరే అతని ప్రార్థనా జీవితము నిలకడగా ఉంది. అతను భయపడలేదు. అవును, రాజు మందు ఇస్తానన్నా అది వద్దు అని దాన్ని తిరస్కరించాడయ్యా. Oh my God, I want a steadfast prayer life, a prayer life where I get answers. జవాబులు వచ్చే ప్రార్థన కావాలా. not just prayer. If your heart is filled with power, నీ హృదయము దేవుని సామర్థ్యంతో నిండుకొని ఉంటే నీకు జవాబులు. angels will come and talk to you. నీవు హెచ్చింపబడతావు. ప్రమోషన్ అండ్ ప్రమోషన్. Women and wine. Be careful of these two things. Prabhu, make my heart pure, holy. Repentance. పశ్చాత్తాపడుతున్నాను ప్రభు. ఇప్పుడు దాకా అయ్యా నా జీవితంలో అనేక పొరపాట్లు చేశాను, అనేక సార్లు పడిపోయాను, అనేక సార్లు స్త్రీలో పడిపోయాను, మందులో పడిపోయాను. ఐ హ్యావ్ ఫాలెన్ మై గాడ్. అయితే ఈరోజు నుంచుంటున్నాను నేను. ఐఎమ్ రిపెంటింగ్ లార్డ్. నేను పశ్చాత్తాపడుతున్నాను.
ఐఎమ్ రిపెంటింగ్. నేను ప్రార్థనలో నిలకడగా లేను. అనేక సార్లు ఇటా అటా అటా ఇటా అంటున్నాను. ఈ రోజు నుంచి నేను యేసునే నమ్ముకుంటాను, నిలకడగా ఉంటాను. ఎస్, పరలోకం వెయిట్ చేస్తుంది. నీవు నిలకడగా ఉంటే నేను జవాబిస్తాను, నేను మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యూ. నా దూతలను పంపిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీకు భయము లేని హృదయాన్ని నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ an unfearful heart. You will be bold as lion. Hallelujah. Lord, give me that heart. దానియేలు లాంటి నిలకడగల ప్రార్థన జీవితం నాకు దయచేయి. జవాబు వచ్చే ప్రార్థన జీవితం నాకు దయచేయి. భయపడుతూ కాదు. ఐ నీడ్ అన్ ఆన్సర్, ఏ ప్రేయర్ వేర్ ఐ రిసీవ్ ఆన్సర్. జవాబు వచ్చేటువంటి ప్రార్థన జీవితం నాకు దయచేయి. ఎస్, ఈ స్త్రీ నుంచి అయ్యా ఇదిగో ఈ యొక్క ద్రాక్షారసము నుండి, త్రాగుడు నుండి నాకు విడిపించు. ఎవరైతే ఏ స్థానంలో పడిపోయారో, అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎస్ లార్డ్, ఐఎమ్ రిపెంటింగ్ లార్డ్, ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఎస్, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఇస్ టెల్లింగ్, నీవు పశ్చాత్తాపడ్డావా, ఈరోజు మరీ తిరిగి లేచావా, నిన్ను యేసు లాంటి పవిత్రంగా దేవుడు చేస్తాడు. ఎస్, హీ విల్ ప్యూరిఫై యూ, శాంక్టిఫై యూ అండ్ గ్లోరిఫై యూ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎస్ లార్డ్, అనేక సార్లు ఎస్ నా కళ్ళను ఎటేటో తిప్పాను, నా హృదయాన్ని ఎటేటో తిప్పుకున్నాను, నా నోట్లోకి ఏమేమో లోపలికి వెళ్ళాయి. బాధలు ఎక్కువైపోయాను కనుక తాగుతున్నాను. నీకేం తెలుసు బ్రదరు, బాధలు ఎక్కువైపోయి మందు తాగుతున్నాను. ఆ మందు ఉన్న బాధలను పెంచుతాయి తప్పితే ఉన్న బాధలను తగ్గించవు సహోదరుడా. నీ బాధను తగ్గించవవి, పెంచుతాయి. నీ హృదయాన్ని దేవుడి నుంచి తిప్పివేస్తుంది ఆ మందు. నీ బాధను తగ్గించేయడానికి అనుకుంటున్నావేమో, దట్స్ డేంజరస్. లీవ్ దట్ ఆల్కహాల్ టుడే. ఈ రోగం బాధ తట్టుకోలేకపోతున్నాను. నో 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 నో, నీవు ప్రార్థనలో చేయి, దేవుడు ఆ రోగాన్ని తీసివేస్తాడు. అయ్యా నా తిరిగిపోయిన హృదయాన్ని నిలకడగా ఉండినట్లు నేను ప్రార్థిస్తున్నాను. ఐ వాంట్ ఎ స్టెడ్ ఫాస్ట్ హార్ట్. ఎవరి జీవితాలు అయితే ప్రార్థనలో నిలకడలేదో, బైబిల్లో నిలకడలేదో, దేవునిలో నిలకడలేదో, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. లార్డ్, ఐ వాంట్ టు బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ మై ప్రేయర్ లైఫ్. నిన్ను ఆరాధించడంలో, నిన్ను పూజించడంలో నా హృదయము నిలకడగా ఉండాలయ్యా. అవును, ఈ రహదారిలో నేను త్వరగా ఈ దర్శనానికి వెళ్ళాలా, నేను త్వరగా శత్రువుల పదవిని తీసుకురావాలా. నేను రహదారిలో ఉన్నాను, నాకు ఏది అడ్డు రాకూడదు. ఐ వాంట్ నథింగ్ టు స్టాప్ మీ. ఐ వాంట్ నథింగ్ టు స్టాప్ మీ. అయ్యా నేను ముందుకు వెళ్ళిపోవాలా, ఈ రహదారిలో నాకేమీ అడ్డు రాకూడదు. ఐ వాంట్ టు గో హెడ్ అండ్ టేక్ ఓవర్ వాట్ యు హ్యావ్ సెట్ ఫర్ మీ. నో డిలే, నో మోర్ ప్రాబ్లమ్స్. Lord Jesus, I want to go in this highway of holiness and righteousness. నీతి అనే వస్త్రాలు ధరించుకోవాలా. నేను నా బట్టలకి ఏ మరకలు అంటించుకోను. అవును, నా నీతి వస్త్రాలు తెల్లగా సన్నని నారబట్ట వలె ఉండాలా. అవును, ఇప్పుడు చాలామందికి మరకలు ఉన్నాయి. అయితే నువ్వు పశ్చాత్తాపడుతున్నావా, దేవుడు దాన్ని కడిగి వేస్తున్నాడు. God is washing your garment. He is washing with his blood. Yes, so that you can stand up and walk again. అనేకుల బట్టలు మలినమైపోయాయా, దేవుడు తన రక్తముతో కడుగుతున్నాడు. అయ్యో ఇదిగో తెల్లగా చేసి మళ్ళా రహదారి ఎక్కిస్తున్నాడు. ఈసారి ఇంకా బలంగా వెళ్ళిపోవు, ఈసారి పడకుండా ముందుకు వెళ్ళిపోయి రహదారిలో. గో అహెడ్ ఆన్ దిస్ హైవే ఆఫ్ హోలీనెస్. గో అహెడ్ ఇన్ ద హైవే ఆఫ్ హోలీనెస్. ఈ రహదారిలో ముందుకు వెళ్ళిపో సహోదరుడా, సహోదరి. డోంట్ స్టాప్, డోంట్ స్టాప్. ఎస్ లార్డ్, ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, ప్రార్థనలో వెనకబడిపోయారో, అనేక చోట్ల తిరిగిపోయి ఉన్నారో, ఆ హృదయాన్ని బలపరచండి. మేక్ దెమ్ స్ట్రాంగ్ అండ్ ప్రమోట్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక చూడండి, ఈ రోజు నుంచి మీరు స్పీడ్ వెళ్తారో, ఇప్పుడు దాకా రాని జవాబులు మీకు వస్తాయి పరలోకం నుంచి. ఏంజల్స్ విల్ కమ్ అండ్ గివ్ యూ ద ఆన్సర్స్. గాడ్ బ్లెస్ యూ. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఇప్పుడే హీల్ దర్ బాడీస్. ఎస్, ఎంతమందిని దేవుడు అభిషేకించాలనుకుంటున్నారో రెండు చేతులు పైకెత్తండి. లార్డ్ జీసస్, I don't know why I'm telling this month to everybody and to myself. From this month, many anointed people will start getting blessed in their lives. Okay? So that's a new system. Lord Jesus, ఈ చేతులను అభిషేకించండి అయ్యా. ఇదిగో ఈ అభిషేకంతో ఆ చేతులు వారు జోడించి ప్రార్థన చేస్తే దానియేలు లాగా ఆ చేతుల ప్రార్థనను ఆలకించండి అయ్యా. ఈ చేతులెత్తి ధూపం వేస్తే అయ్యా నీ తట్టు జోడించి, నాయనా
నాకు ఇది కావాలి అంటే వారిని అభిషేకించి, ఇదిగో నా అభిషక్తుల ప్రార్థనను ఆలకించు వాడిని నీ వాక్యములు సెలవిచ్చున్నావు. అవును, ఈ చేతులను అభిషేకిస్తున్నానయ్యా. ఇదిగో ఈ చేతులెత్తి దేని విషయమై ప్రార్థించినా వారికి వెంటనే జవాబు దయచేయండి. ఒకవేళ ఆలస్యము చేస్తానున్నా ఆలస్యము చేసి ఇస్తాను అని చెప్పండి. ఒకవేళ తర్వాత ఇస్తానన్నా దానియేలులాగా ఇప్పుడు చెప్పను దానియేలు అంత దినాలకి అని చెప్పండి అయ్యా. అవును, ఏదైనా నీ ప్రవక్తల నుంచి నీ అభిషక్తుల దగ్గర ఏమీ దాయవు గనుక నీ రక్తం పెట్టుకున్న సంఘము దగ్గర ఏమీ దాయకుండా వీరికి నీవు బోధించి కావలసినటువంటి జవాబు దయచేయమని, ఇదిగో వారి హస్తముల ద్వారా గొప్ప అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, టచ్ దేర్ హ్యాండ్స్ అండ్ అనాయింట్ దేర్ హ్యాండ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అండ్ అనాయింటింగ్ ఫ్లో ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఎస్ లార్డ్ జీసస్, లెట్ పవర్ ఫ్లో. ఇప్పుడు ఆ చేతులు ఎక్కడ నొప్పి ఉందో, ఇబ్బంది ఉందో అక్కడ పెట్టుకోండి. అక్కడ డబ్బులు కావాల్స్తే జేబుల మీద పెట్టుకోండి ఆ చేతులు. దట్ అనాయింటింగ్ విల్ ఫిల్ యువర్ పాకెట్స్. ఎస్ అయ్యా, అవును, ఈ బిడ్డలను ముట్టండి. ఇప్పుడే వారి శరీరంలో ఉండే బలహీనతల నుండి వారికి విడుదల దయచేయండి. అవును, ఈ మందిరము నీది, అభిషేకము నీది, ఈ అద్భుతాలు నీవి, అన్నీ నీ నామ మహిమ కొరకే చేస్తున్నాము. అవును, బలహీనులము ఒకప్పుడు అయ్యా, మా బతికే భారమైనటువంటి నా జీవితాన్ని నీవు అభిషేకించి ఈ గిన్నె నుండి పొర్లేటట్టు చేసింది నీవే కాబట్టి, ఇదిగో మా అందరి ద్వారా నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ జీసస్, టచ్ అండ్ హీల్ దేర్ బాడీస్. టచ్ అండ్ హీల్ దేర్ బాడీస్ నౌ. డెలివర్ దేర్ బాడీస్. ఇప్పుడే ఈ శరీరాలకు విడుదల దయచేయండి. ఎస్, డెలివరెన్స్, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ సిక్నెస్. ఎస్, దేవుడు చెప్తున్నాడు, ఇంకో కొంచెం ఓపిక పట్టండి. ప్రభువా, వాళ్ళకి చేసావు, వీళ్ళకి చేసావు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, నాకెప్పుడు? దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి సమయం పెట్టాను. ఐ విల్ షూర్లీ డెలివర్ యూ. ఎవ్రీ టైమ్ దేర్ ఈస్ ఎ టైమ్ దట్ ఐ విల్ షూర్లీ డెలివర్ యూ. నీ సమయంలో తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎస్, ఒబిసిటీ, నా బరువు ఎప్పుడు తగ్గిస్తావు? నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నీ బరువును సంపూర్ణంగా తగ్గిస్తాను అంటున్నాడు. ఈ లోపు నువ్వు చావవు. యూ విల్ నాట్ డై. దట్ ఒబిసిటీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. హోల్డ్ ఆన్. థ్యాంక్ యూ లార్డ్. హీల్ దస్ బాడీస్. ఎస్, నీ భర్తకి ఏమీ కాదు. సహోదరి, భర్తకు ఏమైపోతుందా అని భయపడుతుంది. నీ భర్తకి ఏమీ కాదు. నీ భర్తను దేవుడు సాక్షిగా మారుస్తానంటున్నాడు. ఎస్ లార్డ్, చేంజ్ దట్ హస్బెండ్ ఇంటూ ఎ గ్లోరియస్ టెస్టిమోనీ. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అనేకులకు దేవుడు మళ్ళా ఉద్యోగాలు ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు సెటిల్ ద పీపుల్, బ్లెస్ దెమ్. ఎస్ లార్డ్, అవును, ఇక మమ్మల్ని త్వరగా మీరు ఆశీర్వదించాలా. మా బలహీనతలను జయించే సామర్థ్యం ఇచ్చి మమ్మల్ని త్వరగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. త్వరగా మా రిపోర్ట్లు నార్మల్ తీసుకొని రండి. త్వరగా మా శత్రువులను మా పాదాల కిందకు తీసుకొని రండి. లార్డ్ జీసస్, బ్లెస్ us అండ్ రిలీజ్ us. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.